చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో చాలా ఉత్సాహంతో బీజేపీ నిర్ణయాలకు మద్దతు పలుకుతున్నారు. అందులో భాగంగా మహిళలకి 33% రిజర్వేషన్లు అనేటువంటి బిల్లుకి అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి ఆయన రాష్ట్రంలో మిగతా పార్టీలకన్నిటికీ నిన్న లేఖ రాశారు. అయితే పునర్విభజనకు సంబంధించి మాత్రం ఈవెన్ టీడీపీలో కూడా కొంత ఆందోళన వ్యక్తమైంది. వాళ్ళు బయటికి చెప్పలేదనుకోండి. అందుకని ఇంటర్నల్గా బీజేపీ నాయకత్వంతో వాళ్ళు మాట్లాడి వాళ్ళ కన్సర్న్స్ని వాళ్ళకి చెప్పారట. మిగతా చోట్ల అంటే రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అక్కడ తమిళనాడులో స్టాలిన్, అలాగే మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ వీళ్ళంతా ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుని వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏంటి? మీరు సీట్లు పెంచుతామంటున్నారు, కానీ ప్రపోర్షనేట్గా పెంచినా కూడా ఆయా రాష్ట్రాల వాటా తగ్గే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల వాటా, ఎస్పెషల్లీ దక్షిణాది రాష్ట్రాల్లో అనేటువంటి భయం ఉంది కదా. మరి ఆ మేరకు నిజంగా కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్కి కూడా నష్టం కదా, ఎట్లా ఇది అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకత్వం మదనపడిందట. మదనపడి వాళ్ళు అమిత్ షా గారితో, అలాగే లా మినిస్టర్ మేఘవాల్ గారితో సంప్రదింపులు జరిపారు. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ఈ అంశానికి సంబంధించి లా మినిస్టర్ మేఘవాల్ గారితో మాట్లాడారు కూడా. సో దీని మీద మీరు బిల్లులో క్లారిటీ ఇవ్వండి. బిల్లులో లేదు ఆ విషయం. ప్రపోర్షనేట్గా పెంచుతామనే మాట బయట అన్నారు, కానీ అది బిల్లులో కూడా లేదు. తర్వాత పర్సంటేజెస్ మెయింటైన్ చేస్తాము అనేది కూడా అందులో లేదు. సో ఈ విషయాన్ని బిల్లులో మెన్షన్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ సలహా ఇచ్చిందట. బహుశా మరి ఇటువంటి కారణాల వల్లే నిన్న హోంమంత్రి అమిత్ షా గారు లోక్సభలో స్పష్టంగా దక్షిణాది రాష్ట్రాలకి ఇప్పుడున్న సీట్లు ఇన్ని, పెరగబోయే సీట్లు ఇన్ని, సో వాళ్ళ వాటా గతంలో ఇంత, పెరిగిన తర్వాత కూడా ఇంతే ఉంటుంది అనే విషయాన్ని ఫిగర్స్తో సహా ఇచ్చారు. దాంతో తెలుగుదేశం పార్టీ వారు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి అయితే ఎటువంటి నష్టం జరగడం లేదని. అయితే వాళ్ళకి ఇంకో కన్సర్న్ ఉంది. ఆ కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టారు కదా, దాని ప్రకారం ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది ప్రతినిధులు ఉంటారు. 5గురేమో లోక్సభ ఎంపీలు, 5గురేమో ఎమ్మెల్యేలు. ఈ డీలిమిటేషన్ చేసేటప్పుడు, అంటే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగేటప్పుడు వీళ్ళ పాత్ర ఉంటుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేసుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ కమిటీల్లో అధికార పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. ఇప్పుడు టీడీపీ కన్సర్న్ ఏంటంటే, 10 మంది ఉంటారు, బాగానే ఉంది ప్రతి రాష్ట్రం నుంచి, కానీ వాళ్ళకు ఓటింగ్ రైట్ లేదట. వాళ్ళు ఓన్లీ అసోసియేట్ మెంబర్స్ అట. దానివల్ల మాకు ఏ సేవ్ ఉండదు, మేము ప్రభావం చేయడానికి ఏమి ఉండదు. కేంద్ర ప్రభుత్వానికే అన్ని అధికారాలు ఉంటాయి ఈ నియోజకవర్గాల్ని పునర్విభజన చేయడంలో. కాబట్టి ఇందులో అసోసియేట్ మెంబర్స్కి ఎవరినైతే చేర్చుకుంటున్నారో రాష్ట్రాల నుంచి, ఈ 10 మందికి కూడా ఓటింగ్ రైట్ ఇవ్వండి అనేది మరో కోరిక. అయితే నిన్న అమిత్ షా గారు ఏం చెప్పారు లోక్సభలో, ఈ డీలిమిటేషన్కి సంబంధించి విమర్శలు వచ్చినప్పుడు, మేము గతంలో ఏ పద్ధతి అయితే ఉందో దాన్నే తూచా తప్పకుండా ఈ బిల్లులో పెట్టాము, ఒక అక్షరం కూడా మార్చలేదు, కాబట్టి మమ్మల్ని విమర్శించాల్సిన పని లేదు అన్నట్టుగా చెప్పాడు ఆయన. సో ఆ నేపథ్యంలో గతంలో ఇదే పద్ధతి ఉంది, ఓటింగ్ లేదు. మరి ఇప్పుడు తెలుగుదేశం కోరిక మేరకి ఈ రాష్ట్రాల ప్రతినిధులకు కూడా ఆ డీలిమిటేషన్ కమిషన్లో ఓటింగ్ హక్కు ఇస్తారా, వాళ్ళ మాట కూడా చెల్లుబాటు అయ్యేట్టుగా చేస్తారా అనేది చూడాలి.